రెండవ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అపోస్తులుని యొక్క ప్రసంగంతో 3000 మంది బాప్తిస్మముతో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో యెరూషలేము పట్టణంలో మొదటిగా క్రీస్తు ప్రభు సంఘం స్థాపన జరిగింది. స్థానిక సంఘము 4 సంగతుల యందు ఎడతెగక ఉన్నట్టు గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అనే సంగతిని మాట్లాడేస్తున్నాం. అయితే ప్రాముఖ్యంగా నేడు స్థానిక సంఘాల్లో బహు తక్కువగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రార్థనలు లేకపోవడం. స్థానిక సంఘాల్లో ప్రార్థనలు లేకపోవడం వలన ఆశించిన ఫలితాలు రావడం లేదు. కానీ 3000 మందితో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు సంఘం ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉంది. కానీ నేటి దినాలలో భూమి మీద ఉండేటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండటంలో విఫలమవుతుంది. స్థానిక సంఘం ఆసక్తితో ప్రార్థనలు చేస్తుండాలి. ఆ ఆసక్తి నేడు ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో చాలా తక్కువగా జరుగుతుంది. దీనికి కారణం స్థానిక సంఘాల్లో సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఆలోచన చేసి లేఖనానుసారంగా పరిష్కరించుకునేటువంటి రూపంగా మనుషులు కూడలేకపోవడం, స్థానిక సంఘములో నాయకత్వము వహిస్తున్నటువంటి నాయకుల యొక్క లోపమై ఉండటం, ప్రార్థనలో కార్యక్రమాలు జరగకపోవడం. అయితే అపోస్తుల బోధనలో ఒక హెచ్చరిక ఉంది. సువార్తికుడికి సందేశం వచ్చింది. అపోస్తులుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఈ 4 సంగతుల యందు స్థానిక సంఘములోని సభ్యులు ఎడతెగక ఇమిడి ఉండాలని అతను హెచ్చరిక చేస్తూ సువార్తికునికి సందేశం పంపించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి ఇలాగ రాయబడింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నారు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. కనుక స్థానిక సంఘంలో నేడు ఇవి జరగట్లేదు. కేవలం స్థానిక సంఘాలు ఆదివారం ఆరాధన కార్యక్రమం, మధ్యలో బైబిల్ తరగతి అంతటితో అయిపోయింది. ఇంటికి వెళ్ళి కూర్చోండి, నోరు మూసుకొని బ్రతికి ఉంటే తిరిగి ఆదివారం ఆరాధనకి రావడం, వారి సొంత పనుల మీద నిమగ్నమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రార్థనలు లేకపోవడం వలన, ఆధ్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి స్థితి మనుషుల్లో లేకపోవడం వల్ల స్థానిక సంఘ సమస్యలు ఆలోచన చేసి కూర్చోండి,
పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి స్వభావం లేకపోవడం వల్ల స్థానిక సంఘాల్లో ఆశించినటువంటి ఫలితాలు జరగట్లేదు. కనుక ఆదిమ సంఘం పరిస్థితి వేరే, ఆదిమ సంఘం యొక్క ఆ మనుషుల స్వభావం వేరే, సంఘంలో ఉండే వాతావరణం వేరే, ఆరాధన కార్యక్రమం ముగించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు వేరే. కాబట్టి ఆదిమ సంఘానికి నేడున్న క్రీస్తు ప్రభు సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి నేడున్న స్థానిక సంఘాలు లోపంతో ఉన్నాయి. లోపాలని సీరియస్ గా తీసుకొని పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల్లో మనుషులు లేరు. ఆరాధన కార్యక్రమం అయిపోయాక సంఘము బోధ చేత నింపబడ్డానికి, సహవాసముతో స్థిరపరచబడ్డానికి, ఎడతెగక దేవుని మీద ఆధారపడి ఆసక్తితో ప్రార్థన చేయడానికి మనుషులు ఆలోచన చేయట్లేదు. అంటే ఏం జరుగుతుందంటే, ఆత్మ సంబంధమైన జీవితానికంటే భౌతిక సంబంధమైన జీవితానికి ఈ శరీరం మొగ్గు చూపుతుంది. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అలవర్చుకున్నట్టు కంటే శరీర సంబంధమైన జీవితం ఏం చేస్తుందంటే దాన్ని వ్యతిరేకిస్తుంటుంది. కనుక మనుషులు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యపెట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కాలములని, సమయాన్ని దుర్వినియోగపరుచుకొని దేవుని యొక్క ప్రేమాతిశయాన్ని తిరస్కరించి లోకంతో స్నేహం చేసి అపవాదిని వెంబడించి నరకాగ్నిలో పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరలోకమందుల దేవుడు ఇలాంటి దుస్థితిని ఆలోచన చేసి తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు నిష్కలంకమైనటువంటి జీవితం ద్వారా ఏహపర జీవితాలకి మార్గం చూపెట్టడానికి ఉద్దేశించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు ప్రార్థనలో మాదిరి ఉన్నాడు. మనం ఆయన అడుగుజాడనందు నడుచుకున్నట్టు ఆయన మన కొరకు బాధపడి మనకు మాదిరి ఇచ్చిపోయాడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే బలహీనతల యందు ఆయన సహానుభవం లేనివాడు కాడు, కానీ అన్ని విషయాల్లో మన వల్ల ఆయన శోధింపబడిన పాపం లేనివాడుగా జీవించాడు. శోధింపబడుతున్నటువంటి మనకు కూడా మన బలహీనతల యందు కూడా సహాయం చేయగలిగినటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో క్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉన్నాడు అనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. అయితే ఈ ప్రార్థన అనేది శరీరము, ఆత్మ సంబంధమైన జీవితాలకి క్షేమాభివృద్ధి కొరకు చిత్రించబడింది. ప్రార్థన పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి చేయడం జరుగుతూ ఉండాలి. కాబట్టి క్రీస్తు ప్రభుని మనం అంగీకరించి ఆయన శరీరమైన సంఘములో సభ్యులుగా చేర్చబడి క్రీస్తు ప్రభు పక్షంగా జీవించేటువంటి దినాలలో అనేక రకమైనటువంటి శోధనలు, శ్రమలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అవమానం ఎదురవుతుంటుంది, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వీటన్నిటిలో నుంచి పడిపోకుండా, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ప్రాముఖ్యంగా దేవునికి మనం ప్రార్థన చేస్తుండాలి. అంటే శోధనలో అస్థిరత, శ్రమలో నిరాశ మొదలగు మానవుని దౌర్బల్యమునేది మాత్రమే కాకుండా సంతోషములోను, సమృద్ధిలోను మన హృదయాలోచనలో దేవునికి తెలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని పరలోకమందుల దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి మానవుడు తన విన్నపములని దేవునికి తెలియజేసుకునేటువంటి విధానాన్నే ప్రార్థన అనేసాను. ప్రార్థన బ్రతిమలాడటం, దేవునికి దీనాలాపన చేయటం. ప్రార్థన చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు. విజ్ఞాపన అనేసి అన్నాడు. విజ్ఞాపన ఇతరుల కొరకు వేడుకొనడం, యాచన ఇతర అవసరతల కొరకు, నీ అవసరతల కొరకు దేవునికి మొరపెట్టడం, కృతజ్ఞతాస్తుతులు
దేవుడు చేసినటువంటి మేలులను బట్టి సమస్తమైన దీవెనలు నేను ఆయన వల్లనే పొందాను అని దేవుని యొక్క కృపాకార్యాన్ని గుర్తించి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు తెలియజేయడమే కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ప్రార్థన అనేది కేవలము క్రైస్తవ యుగమందే ప్రారంభమైనది కాదు. ప్రార్థనకు చరిత్ర ఉంది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాముకి షేతు పుట్టిన తర్వాత షేతుకి కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది అన్న విషయాన్ని తెలియజేశాడు. ఆదికాండం 4వ అధ్యాయము చివరి 2 వచనాల్లో ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టి మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టిను, అతనికి ఏనోషును పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. కనుక అప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమైంది, నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే పితరుల యుగములో ప్రార్థన అనేది బలులతో సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. పితరుడైన అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముని పరలోకమందుల దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలువెళ్ళాడు. అలా వెళుతూ కనాను దేశానికి వచ్చి నివాసం చేశాడు. అక్కడ వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి బలులను పెంచి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కాబట్టి అబ్రహాము జీవితానికి ప్రార్థన ప్రారంభ దశని చెప్పచ్చు. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం నుంచి అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము జీవితానికి ప్రారంభ దశ అంతేనా అంటే కాదు, అబ్రహాముకి ఇతరుల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి స్వభావం అబ్రహాముకు ఉంది. సొదొమ పక్షంగా దేవునికి అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టైనా ఆ స్థలాన్ని ఖాయవా అని విజ్ఞాపన చేశాడు. దానికి పరమంతుల దేవుడు అబ్రహాము చేస్తున్న విజ్ఞాపనను బట్టి మాటి మాటికి తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చేసాడు. ఇతను 50 మంది అంటే 5 మంది తక్కువ చేసి 40 మంది ఉన్న ఎడల నేను ఆ స్థలాన్ని కాస్తాను. అక్కడి నుంచి కుదించుకుంటూ వచ్చి ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలాన్ని నాశనం చేయదు. కాబట్టి క్రైస్తవులుగా స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చబడిన తర్వాత ప్రార్థన నీ జీవితం అనుభవం ఉండాలి. దినచర్యలో విజ్ఞాపన చేసేటువంటి అలవాటు నీకు ఉండాలి. ఇతరుల కొరకు అంటే ఇతరులు నశించిపోకుండా రక్షింపబడాలనేటువంటి రూపంగా వారి కొరకు విజ్ఞాపన చేయాల్సినటువంటి పరిస్థితి నీకు ఉండాలి. ఇకపోతే నాయకుడైన మోషే అద్భుతమైన ప్రవక్త. ఐగుప్తు దేశం మీద దేవుడు అనేకమైనటువంటి తీర్పులు విధించాడు. యెహోవా ఎవడో ఫరో తెలుసుకునేటట్లు ఆ తీర్పుల నుంచి తప్పించడానికి వారి పక్షంగా మోషే విజ్ఞాపన చేశాడు. అటువలనే ఇశ్రాయేలు పక్షంగా కూడా అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసినటువంటి వాడు. కానీ వ్యక్తిగతంగా తన సొంతంగా తన కొరకు ఒక విషయంలో విజ్ఞాపన చేసుకుంటే పరలోకమందుల దేవుడు నిరాకరించేసాడు. తన అన్న అక్క మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు
అక్కకి తెల్లని కుష్టి. అహరోను వచ్చి ఆమె కొరకు దేవుణ్ణి వేడుకోమని బాగు చేయమంటే అక్క కొరకు దేవుణ్ణి వేడుకుంటే బాగు చేశాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు నీళ్ళ అవసరత వచ్చింది, మాంసం కావాలని వాంఛించారు. వారి అవసరతల కొరకు యాచించినప్పుడు దేవుడు మోషే మనం విని వారిని దయచేశాడు. కానీ వ్యక్తిగతంగా తన కొరకు విజ్ఞాపన చేసుకుంటే దేవుడు మోషే మనమిని ఆలకించాడు. జరిగిన సంఘటన ఏంటి? కృత నిబంధనలను కానీ పాత నిబంధనలను కానీ దేవుడు ఒక మాటను స్థిరపరిచిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఏ మనుషుడైనా సరే విజ్ఞాపన చేసినా ప్రార్థన చేసినా దేవుడు దాన్ని నిరాకరిస్తాడు. నీళ్ల సమస్య వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకి. మోషే బండతో మాట్లాడమన్నాడు. మోషేని మాట్లాడలా, కొట్టాడు. మాట్లాడటము కొట్టడం ఒకటి కాదు. చెప్పేసాడు దేవుడు, ఇశ్రాయేల్ కనులు ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేరు, కాబట్టి మీరు వారిని తీసుకొని పోలేరు ఆ దేశానికి కదా. కడపటిగా దేవుణ్ణి వేడుకుంటాడు, ప్రభువా ఒకసారి నేను ఆ గొప్ప దేశంలోనికి ప్రవేశిస్తానని బ్రతిమలాడాడు. ఇక చాలు, దీని గురించి మాట్లాడడం మానే యెహోషువకు బాధ్యతలు అప్పగించండి సార్. పిస్గా కొండకి 4 దిక్కులు చూసే దేశాన్ని. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో 25వ వచనం, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి వారి మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనను, చాలును, ఇకను ఈ సంగతుల గురించి నాతో మాట్లాడద్దు. కనుక దేవుని సంకల్పానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగించి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆలకిస్తాడు. కృష్ణప్రభు సంఘం పేరుతో దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి విరోధమైనటువంటి కార్యక్రమాలని జరిగిస్తూ వాక్య సందేశం ఇస్తూ దేవునికి ప్రార్థన చేసి మేమేదో మేలు పొందామనేటువంటి భావనలో అనేక మంది స్థానిక సంఘాలు ఉన్నాయి, అనేక మంది సువార్థికులు ఉన్నారు. అపోస్తుల బోధ ప్రకారం స్థానిక సంఘాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగాలో వాటి ప్రకారమే జరగాలి. వాటికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి ఏదో నీకు ఇష్టం వచ్చిన సందేశం వినిపించి నువ్వు ప్రార్థన చేసి వారికి అనుకూలంగా మేలు పొందాలనుకుంటే కుదరదు. సత్యాన్ని దినం చేయటం, జ్ఞాపకార్థం కూడికలు చేయటం, ఆధార కూడికలు చేయటం, పుట్టినరోజుల పండుగలు చేయటం, వెడ్డింగ్ యానివర్సరీ చేయటం, మళ్ళీ కట్టిన చర్చ్ బిల్డింగ్కి యానివర్సరీ ఫంక్షన్స్ చేయటం, ఇది దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల వల్ల నీకు ఎలాంటి మేలు కలగదు. ఏదైనా ఆనందించినంటే శరీర సంబంధంగా నువ్వేదో ఆనందించుకుంటాం అంతే. నువ్వు ఆ దినాన్ని చేసిన దానిని బట్టి చేసినటువంటి కార్యక్రమము దేవుడు అంగీకరించుడు. మా ప్రాంతంలో ఒక సువార్థికుడు ఉన్నాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక ఆయన చనిపోయాడంట. ఆయన చనిపోయిన దానికి జ్ఞాపకార్థ కూడిక చర్చి బిల్డింగ్ లో చేయాలంట. దేవుని చిత్తం అంటే చేద్దాం. ఇది దేవునికి అంగీకారమైనటువంటి కార్యక్రమాలు కాదు. మోషే తన సొంత విషయంలోనే తన కొరకు విజ్ఞాపన చేసుకుంటే దేవుడు మాట్లాడొద్దు, ఆపి అనేసి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘములో అపోస్తల బోధ ప్రకారం ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలు దేవుడు అంగీకరించే రూపంగా జరిగిస్తూ ప్రార్థనలు చేస్తే క్షేమాభివృద్ధిగా ఉంటుంది సంఘం కానీ నీ జీవితం కానీ. దానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు.
కాబట్టి ప్రాముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక మాటను స్థిరపరిచిన తర్వాత దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి ప్రార్థనలు చేస్తే దేవుని సముఖానికి వెళ్ళవు, ప్రార్థనలు సఫలపరచబడవు. చాలా వరకు నేడు స్థానిక సంఘాల్లో ప్రార్థనలు జరగట్లే. ఆయన ఒక సువార్థికుడట, ఆదివారం ఆరాధన అయిపోతుంది, సువార్థికుడు ఏం చేయాలా? సంఘం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ సంఘానికి నేర్పిస్తూ ఆరోపంగా సంఘం క్షేమాభివృద్ధి కొరకు తన వంతుగా తన పని చేయాల్సిన కార్యక్రమం జరగాలి. కానీ ఏం జరుగుతుంది? సంఘంలో ప్రార్థనలు ఉండవు, అటా తిరుగుకుంటూ వచ్చేస్తుంటారు. ఆదివారం ఆరాధనకు చేరుతుంటారు. సంఘం ఎలా క్షేమాభివృద్ధి అవుద్ది? సంఘం ప్రార్థన చేయడంతో ఎడతెగకుండేటువంటి కార్యక్రమం ఏం జరిగిస్తాడు? జరిగించే కార్యక్రమం ఉండదు. సంఘాన్ని నడిపించే సువార్థికుడు ఆరోపంగా ఉన్నప్పుడు సంఘంలో సభ్యుల యొక్క పరిస్థితి ఇంకా వేరే రూపంగా ఉంటుంది, చెప్పేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన దీనాలాపన చేయడం, బ్రతిమలాడుకోవడం, అడగడం. క్రీస్తు ప్రభు వారు చెప్పేశారు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు మత్తయి 7:7. అడగకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. నెక్స్ట్ విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన చేసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? జరగట్లేదు. యాచించటం, నీ అవసరతలను గుర్తించి ఇతర అవసరతలను గుర్తించి యాచించే పరిస్థితి ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. కాబట్టి ప్రాముఖ్యంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో, ప్రార్థనలో దేవుని సమ్ముఖానికి వెళ్ళటంలో, విజ్ఞాపన చేయటంలో, యాచించటంలో ప్రాముఖ్యంగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ఎందుకంటే మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మనకున్నాడు. మనం దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. చింతపడడం మానేసి, చింతించడం మానేసి మన విజ్ఞాపనలు, ప్రార్థనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలని దేవునికి తెలియజేసుకునే కార్యక్రమం జరగాలి. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు చెప్పినటువంటి సంగతుల్లో, ఆయన చూపించినటువంటి మాదిరిలో శోధనలు, శ్రమలు, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి తప్పింపబడడానికి, శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి మెలుగుగా ఉండి ప్రార్థన చేయడం అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ రూపంగా కార్యక్రమాలు ఉంటాయి. సంఘంలో సమస్యుద్ధ ఆలోచన చేసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఉదాహరణకు హిజ్కియా రాజుగా ఉన్నాడు. అష్షూరు రాజు యెరూషలేం పట్టణాన్ని పాడు చేస్తానని తన సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకే దగ్గర ఉత్తరం పంపించేశాడు. దాన్ని విన్నటువంటి హిజ్కియా బట్టలు చింపుకొని, గోనె పట్టు కట్టుకొని యెషయాకి ఈ సందేశం పంపించి, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లెటర్ని విప్పి మోకరించి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావు. వచ్చిన సందేశం పెట్టి ప్రార్థనకు వచ్చిన ప్రార్థన చేసిన ప్రార్థన వల్ల జవాబు వచ్చేసింది. అష్షూరు రాజు దీని మీదకి రాడు, దీని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు. అతను ఏ దారిలో, ఏ మార్గంలో వచ్చాడో ఆ మార్గంలోనే తిరిగి వెళ్ళిపోతాడు. అంటే ఏం జరిగింది? శత్రు సేనల నుంచి దేవుని ప్రజలకు కీడు కలగకుండా దేవుడు రక్షించాడు ప్రార్థన వల్ల. అంటే దూతను పెట్టేసిండు. దేవదూత ఏం చేసేటంటే 185,000 మందిని హతం చేసేసిండు. కాబట్టి ప్రార్థనలు చేయడం వలన శత్రు ఛానల్ నుంచి రక్షింపబడినటువంటి పరిస్థితి ఉంది. చింతిస్తూ కూర్చుంటే, మనుషులను ఆశ్రయించడం చేస్తే, సమస్యని ఆలోచన చేసి పరిష్కరించుకునే రూపంగా కాకుండా ఉండిపోతే రావాల్సిన కీడు వచ్చింది. శత్రువు బాణాలు ప్రయోగిస్తాడు, ప్రాణ నష్టం జరిగిపోతుంది.
కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనకున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియజేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి సంగతులు ఇలా ఉంటాయి. యెహోషువ ఉన్నాడు, అమోరీయుల్ని దేవుడు వారి చేతులకు అప్పగించిన దినాన ప్రార్థన చేసిండు. ఆ రోజున యుద్ధము వాయిదా పడిపోతే, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం వాయిదా పడిపోతుంది. కాబట్టి ప్రార్థన చేసేసిండు, సూర్యుడా సూర్యచంద్రులకి ఆజ్ఞాపించేసిండు, నువ్వు గిబియోనులో నిలువు, నువ్వు అయ్యాలోయలో నిలువమన్నారు అని యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి కార్యక్రమం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. వాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. కాబట్టి యుద్ధం యెహోవాదే. తన ప్రజల్ని కాపాడే బాధ్యత దేవునిదే. కానీ తప్పింపబడడానికి మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా, దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలా. ఇకపోతే ప్రార్థన ఇతరులని మారు మనసులోనికి నడిపిస్తుంది. ఎజ్రా ఉన్నాడు అంటే వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఉంది. వారు అన్యులతో వియ్యమందకూడదు, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, పుచ్చి కొనకూడదు, ఇవ్వకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానము బహు దుర్బలమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రాన్ని తృణీకరించి అన్య స్త్రీల నుండి వివాహం చేసుకొని అన్య స్త్రీలకి పిల్లలు కన్నారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎజ్రా ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసినప్పుడు వారందరూ వచ్చి చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని దిద్దుకునేదానికి ఇష్టపడ్డారు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి నుంచి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారుడు ఒకడగు ఇహేలు కుమారుడైన షెకెన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమంతుడు అన్ని జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసేది. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు. కాబట్టి ప్రార్థన మారు మనసులోకి నడిపిస్తుంది. ప్రార్థన శత్రువుల చేతిలో నుంచి రక్షిస్తుంది. కానీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించడం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు మాదిరి ఉంది. క్రీస్తు ప్రభు యొక్క దినచర్య ఎలాగో ప్రారంభించబడుతుంటుందంటే, సూర్యోదయం జరగదు, తెల్లవారుని మునిపే ఇంకా చీకటి ఉండగానే ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి దేవునికి ప్రార్థిస్తుంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో, మార్కు సువార్త 1:35, ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. క్రీస్తు ప్రభు యొక్క
దినచర్య ప్రారంభం ఎలాగ ఉంటుంది, ఆ మాదిరిని మనం ఎంతమంది అనుసరిస్తుంటాం? అనుసరించట్లేదు కాబట్టి ఆశించిన ఫలితాలు జరగట్లేదు. కాబట్టి సమాజంలోనికి వెళ్ళిపోవాలా, మనుషుల మధ్యలోనికి వెళ్ళిపోవాలా. నోటి మూలంగా కానీ, మాటల మూలంగా కానీ, చూపుల వల్ల కానీ నీకు విరోధంగా ఏ దోషము జరగకూడదు అని ప్రార్థించి వెళ్ళిపోతుండేటువంటి. కాబట్టి క్రీస్తు అన్ని విషయాల్లో శోధింపబడినప్పటికీ కూడా పాపము లేనివాడిగానే జీవించట్టు. మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడే కాదు. మన బలహీనతల యందు శోధింపబడుతున్నటువంటి మనకు సహాయం చేయగలిగినటువంటి క్రీస్తు మనకున్నాడు. బలహీనతని ఆదర్శంగా చేసుకొని జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. కాబట్టి సంఘము ప్రార్థన చేయడం ఎంతో ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. అలా కాకపోతే జరగదు. ఒకనొక దినాన సంఘం ప్రారంభించబడి విస్తరణ జరుగుతుంది. హేరోదు అపోస్తలుడైన యాకోబును పట్టుకొని ఖడ్గంతో చంపేసిండు, తల తీసేసిండు. పేతురుని చెరసాల్లో వేసేసాడు. నేడు భూమి మీద అనేకులు ధర్నాలు, రాష్ట్రోగాలు, నిరసనలు చేస్తున్నట్టుగా క్రీస్తు సంఘం అలాంటి కార్యక్రమం చేయలేదు. సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేసింది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన దూతను పంపి అద్భుతంగా చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. అపోస్తల కార్యములో 12వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగ పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిటకు 4 చతుష్టముల సైనికులను అతనికి అప్పగించారు. పేతురు చెరసాల్లో ఉంచబడిలో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి పరిస్థితులు సంఘములో బాగుగా లేనప్పుడు సంఘములో సువార్థికులు కూర్చుండి సమస్యలు ప్లాన్ చేసుకొని వాటి నిమిత్తము అత్యాసక్తితో ప్రార్థన చేసేటువంటి కార్యక్రమాలు జరగాలి. కాబట్టి సంఘాలు ఎలా ఉన్నాయంటే ఉండే సభ్యులు ఉంటే సువార్థికుడికి సహకరించారు. సువార్థికుడు చెప్పినట్టు సంఘ సభ్యులు నడుచుకోరు. ఒక ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ అయితే సభ్యులు వచ్చి సువార్థికుడికి తెలియచేయాల పరిస్థితి ఇలా ఉంది, దేవుని దయ కొరకు వేడుకుందాం, అతను బ్రతికించడానికి దేవుని బ్రతికిలాడతాం, ఆసక్తిగా కూడి ప్రార్థన చేద్దాం అనే పరిస్థితి లేదు. ఈ రూపంగా ఉంటే సంఘాలు ఏమాత్రం క్షేమాభివృద్ధి చెందుతాయి. చెందే పరిస్థితులు ఉండవు. పరిస్థితులు దుర్బలంగా ఉన్నప్పుడు కూడా, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనుషులు ఆలోచన చేయకుండా సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు పట్టించుకోకపోతే సంఘము అలాగే నిద్రించిన స్థితిలో ఉండిపోతుంది. ప్రాణం ఉంది కానీ చర్యలు లేవు, కోమాలో ఉండిపోతుంది సంఘం. కాబట్టి సంఘాల్లో చాలా వరకు తక్కువగా ప్రార్థనలు అనేటివి జరగట్లేదు. ఆదిమ సంఘం పరిస్థితి వేరే, దాని వాతావరణం వేరే, దాని కార్యక్రమాలు వేరే. నేడు భూమి మీద ఉండేటువంటి స్థానిక సంఘాల పరిస్థితులు అలా లేవు. కాబట్టి దానికి కావాల్సింది
సంఘంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మొదటిగా లోపాన్ని సరిచేసుకోవాలి. నాయకత్వం సువార్థికుడే వహిస్తుంటే సువార్థికుడు లోపాన్ని సరిచేసుకోవాలి. సువార్థికుడికే ప్లాన్ లేకపోతే సంఘానికి ఏమందిస్తాడు? అందించే పరిస్థితి ఉండదు. తనే ప్లాన్ చేసుకొని ప్రార్థనా జీవితాన్ని తను అలవరుచుకొని తను సంఘానికి నేర్పించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి తెలియజేశాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికి నిమిత్తము మనుషులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు. అది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమం. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరిగించటంలో ఆసక్తిని కనపరచకుండా లోక సంబంధంగా సంఘానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించడంలో మనుషులు చాలా ఆసక్తి పరులై ఉంటున్నారు. కాబట్టి సంఘములో లోకం యొక్క వాతావరణం ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి జరగట్లేదు. అపోస్తుల యొక్క విధి విధానాలు అందులో జరగట్లేదు. కాబట్టి సంఘములు అలాగే ఉండిపోయింటాయి. సంఘాలు క్షేమాభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ప్రాముఖ్యంగా ఆదిమ సంఘానికి నేడు మనం కూడుతున్నటువంటి సంఘానికి వ్యత్యాసం చూసుకోవాలి. ఆ సంఘ పరిస్థితి ఏంటి, నేడున్న సంఘ పరిస్థితి ఏంటి, ఆ రూపంగా దాన్ని సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అత్యాసక్తితో దేవుని మీద ఆధారపడి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉండే ప్రజల యొక్క మారు మనసు కొరకు, వారి అవసరతల కొరకు, ఆకర్తుల కొరకు, వారి క్షేమం కొరకు దీనాలాపన చేయడం జరుగుతుండాలి. అలా జరగకపోతే సంఘము సంఖ్యలో వృద్ధి చెందదు, నాణ్యతలో వృద్ధి చెందదు. సంఘము క్రీస్తు ప్రభు ఏలుబడి కింద నడిచేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదో ఆచారబద్ధంగా ఆదివారం కూడామా, 4 పాటలు పాడామా, 4 మాటలు విన్నామా, 4 రూపాయలు వేసి వెళ్ళిపోయింది. ఇక నీ దారి నీది, సంఘం దారి సంఘం ఉంది. అలాగే దుస్థితిలో ఉండిపోతుంది క్రీస్తు ప్రభు సంఘం. సంఘం కొరకు త్యాగం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటారు. సంఘంలో సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కరించి అపోస్తులు ఏం చేశారు? ఆ దినాన మేము ప్రార్థన చేయడం ఎంతో, బోధించడం ఎంతో ఎడతెగకుంటామని నిర్ణయించుకున్నారు. సంఘంలో మాకు అధికారాలు వద్దు, మీ పరిస్థితులు ఉంటే మీరు చూసుకోండి. ఆత్మతో జ్ఞానంతో నింపబడినటువంటి 7 మంది మనుషులు నేను నియమించుకోండి. వారు సంఘం యొక్క సమస్యలు చూసుకుంటారు. కానీ మా బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం, వాక్యాన్ని బోధించటం అని నిర్ణయించుకొని ఆ రూపంగా క్రీస్తు ప్రభు సంఘాన్ని విస్తరణ కొరకు ప్రాణం పెట్టారు. విస్తరణ కొరకు ప్రయాసపడ్డారు వాస్తవానికి. ఇకపోతే ప్రార్థించే వ్యక్తికి ఆరాధనలో నడిపించేటువంటి వ్యక్తికి 3 సత్లక్షణాలు ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నడిపించేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు మొదటి తిమోతి 2:8లో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని. ప్రార్థించే వ్యక్తికి, నడిపించే వ్యక్తికి కోపం ఉండకూడదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థించే వ్యక్తి అపోస్తలుల బోధను సంపూర్ణంగా అంగీకరించిన వాడై ఉండాలా. అనుమానం ఉండకూడదు. ఏమో ప్రార్థన చేస్తే జరుగుతుందో జరగదో అని అనుమానం ఉండకూడదు. సంశయం అంటే అనుమానం లేని. ఒకడేం చేసాడు? ఆరాధనకి వెళ్లే ముందు భార్యతో గొడవ పడ్డాడు. చేతికి దొరికిన దాంతో తల మీద కొట్టేసాడు. రక్తం వస్తుంది. ఆరాధనకు వచ్చేసాడు, పట్టించుకోవాలా. వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. పోలీసులు వచ్చేసారు సంఘంలో. జరిగిన సంఘటన ఏంటి? అక్కడ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడంట. కాబట్టి కోపం ఉండకూడదు ప్రార్థించే వ్యక్తికి.
అనుమానం ఉండకూడదు. ప్రార్థించే వ్యక్తి ఆరాధన దేవుడు అంగీకరించే రూపంగా ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనుషుల దృష్టిని పెట్టుకుని సంపూర్ణంగా దేవుని సమూహానికి వెళ్ళేటట్లుగా, దేవునికి వినబడేటట్లుగా, దేవుడు అంగీకరించేటువంటి రూపంగా యథార్థముగా దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. అది జరగాలి. అలా లేకపోతే ప్రార్థనలో దేవుని సమ్మూఖానికి వెళ్ళవు. ఆరంభ ప్రార్థన లోపమైనదైతే ఆరాధన కార్యక్రమం అంతా కూడా లోపమైనదిగానే ఉండిపోతుంది. చేసిన ఆరాధన కార్యక్రమం దేవుని సమ్మూఖానికి వెళ్ళదు. చేసిన ఆరాధన కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎవడి పడితే వాడికి ప్రార్థన ఇవ్వకూడదు. నేను కూడా వస్తానండి, ప్రార్థన చేస్తాను, నా పేరు రాయండి కాదు. ప్రార్థనలో పరలోకానికి వినపడేటట్టు ప్రార్థన చేయాలి. నీ దృష్టి, నీ మనసు, నీ ధ్యాస దేవుని మీద పెట్టాలి. దేవుని మీద పట్టి దీనాలాపన, బ్రతిమలాడటం జరిగే కార్యక్రమం జరగాల. ఆరంభ ప్రార్థన చేస్తే ఈ ఆరాధన కార్యక్రమం విధానాల దేవుడు అంగీకరించాలి, దేవుని సమ్మూఖానికి వెళ్ళాలి. ఆత్మ సంబంధంగా నాకు చేరువచ్చిన ప్రజల జీవితాలకి క్షేమాభివృద్ధి కలగాలి అనే రూపంగా ప్రార్థన చేయాలి. అలా కాకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా అవి దేవుని సమ్మూఖానికి వెళ్ళవు. జీవితము మేలుకరంగా ఉండే పరిస్థితి ఉండదు. ఆయన విధానంలో ఆయన ఉండిపోతాడు, మన విధానంలో మనం ఉండిపోతాం. పేరుకి క్రీస్తమే. అపోస్తుల బోధ వాతావరణం అక్కడ కనిపించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇకపోతే ప్రార్థనలో క్రీస్తు ప్రభు సంఘం అనే చెప్పుకునేటువంటి సువార్తికులు దీవించండి, ఆశీర్వదించండి అనేటువంటి పదప్రయోగాలు ఉపయోగిస్తుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాను. దీన్ని నమ్మిన వాడు ఆశీర్వదించడం, దీవించడం అంటాడా? అది జరగకూడదు. ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దాన్ని విశ్వాసముతో దాన్ని స్వతంత్రించుకునే రూపంగా జీవిత దినార్థ భూమి మీద మనం గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పౌలు యొక్క ప్రార్థనలో కొలసీల కొరకు ప్రార్థన చేశాడు, ఎఫెసీల కొరకు ప్రార్థన చేశాడు, ఫిలిప్పీల కొరకు ప్రార్థన చేశాడు. తాను దీవించండి, ఆశీర్వదించండి అనే రూపంగా కాకుండా ఆత్మ సంబంధంగా వారు ఏ రూపంగా క్షేమాభివృద్ధి చెందుతారో, వారిలో ఉన్నటువంటి లోపాలు ఏవి సరిచేయబడాలో దాన్ని ఆలోచన చేసి ప్రార్థన చేసేట్టు. చదువుదాం. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 17-19 వచనాలు కంబైన్డ్ ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవద్దని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తనను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించుంటాను. ఇలాంటి ప్రార్థనలు వినపడవు చాలా వరకు. అంటే ఏదో ప్రార్థన చేస్తున్నారు అంతే. మానవుల యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని ఆలోచన చేసి వారికి క్షేమాభివృద్ధి కలిగే రూపంగా పౌలు ప్రార్థనలు ఉన్నాయి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి
ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుండి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరి చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని. కనుక క్రీస్తు ప్రభు సంఘాల్లో సువార్తికులైనటువంటి ప్రార్థనలు రూపంగా ఉండాలి. క్రీస్తు ప్రభు సంఘంగా కూడే సభ్యుల నిమిత్తము ఇలాంటి ప్రార్థనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రికలకు వెళ్ళిపోతాం. వారి గురించి గురించి ఏం చేసిండో చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 9:1-12 కంబైన్డ్ ఉన్నాయి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యముల్లో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమంతా అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెను ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మిమ్మల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను అనేసి. కాబట్టి ఒక్కొక్క స్థానిక సంఘం యొక్క మనుషుల ఆత్మ సంబంధమైన స్థితిని పౌలు ఆలోచన చేసి పసిపెట్టేస్తాం. మీ నిమిత్తమై నా విజ్ఞాపన ప్రార్థన ఇది, మీ నిమిత్తమై దేవుణ్ణి బతిమాలుకునేటువంటి పరిస్థితి ఇది. అలాగే ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘాల గురించి తెలియజేసాడు. అతని వీళ్ళ గురించి ఎలా ప్రార్థన చేసిండో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9-11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్పటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నారు. కాబట్టి ఇలాంటి ప్రార్థనలో మన జీవిత అనుభవంలోనికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ఇవన్నీ నిత్యత్వానికి తీసుకెళ్ళేటివే. మన యొక్క లోపాలు భూమి మీదనే సరి చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించేటివే. ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందించడానికి ఇలాంటి ప్రార్థనలు మనకి ఎంతైనా అవసరమై ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం అన్నాక ఆదివారం కూడి ఆరాధన చేసి చేతులు ముడుచుకొని ఇళ్లలో కూర్చొని నోరు మూసుకొని ఉండడం కాదు. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి బాధ్యత లేకుండా ప్రవర్తించడం కాదు. జరగాల్సిన కార్యక్రమం ప్రార్థన అత్యాసక్తితో దేవుని మీద ఆధారపడి సంఘము ఎడతెగక చేయాల్సినటువంటి కార్యక్రమం ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందులో ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటము నేను మాట్లాడనోరు తెలిసినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తా, నా కొరకు కూడా మీరు విజ్ఞాపన చేయండి.
ఆత్మ వలన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందావుగా. మరి పరిశుద్ధాత్మను పొందితే ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపన జరిగించే కార్యక్రమాలు జరగాలిగా. పరిశుద్ధాత్మ పనిచేయట్లేదా? పరిశుద్ధాత్మ మనసును రేపట్లేదా? హృదయాల్లో ప్రేరేపణ కలిగించట్లేదా? స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డాం, ప్రార్థన చేయడం ఎడతెగ ఉండాలనేటువంటి భావన మనుషుల్లో పుట్టట్లేదా? పుట్టట్లే. పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? ఆత్మ వలన కార్యక్రమాలు జరిగిస్తున్నట్టేనా? జరిగించట్లే. కాబట్టి అపోస్తలుల బోధనలో, పత్రికల్లో, సువార్తల్లో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రార్థన చేయండి, అంత మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇలాంటి హెచ్చరికలు అపోస్తలుల బోధనలో సంపూర్ణంగా కనబడుతుంటాయి. కానీ వాటిని పట్టించుకోవట్లేదు స్థానిక సంఘాలు. తనకు అనుకూలంగా ఏదో చేసేసాం, అయిపోయింది, ఈ రూపంగా కాలక్షేపం చేయడానికి క్రీస్తు ప్రభు స్థానిక సంఘాలు నేటి దినాల్లో ఉన్నాయి. కాలక్షేపం చేసుకుంటూ పోతే అలాంటి సంఘము క్రీస్తు ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన సంఘమై ఉండదు. సంఘములో ఎడతెగక జరగాల్సిన కార్యక్రమం అనుకుంటున్నారు. అపోస్తలుల బోధే బోర్డు సంఘం కాదు, క్రీస్తు సంఘమే. కానీ అపోస్తలుల బోధే ఉందా? 10 మంది సభ్యులు ఉంటే 10 మంది బోధనలు సంపూర్ణంగా అంగీకరించిన వారు ఉన్నారా? లేదు. సహవాసం ఉందా? లేదు. రొట్టె విరుచుటి అందు ఉన్నారా? ఈ ఆదివారం 5 మందిలో 3 వస్తే మిగిలిన 2 ఎగ్గొట్టేస్తారు. ఇంకెప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. ఇలాంటి వారిని రాసుకొని పూసుకొని సహవాసం అంట. ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగట్లే. ఇబ్బందులు ఉండేవారు పరామర్శించే కార్యక్రమం జరుగుతుందా? జరగట్లే. పనిచేస్తున్న సువార్థికుడికి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహించట్లే. కలిసి పనిచేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారా? లేదు. సువార్థికుడు ఒంటరిగా ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ప్రోత్సహించే సభ్యులు ఉండాలా, సహకరించేటువంటి సభ్యులు ఉండాలా, సంఘ విస్తరణ కొరకు త్యాగం చేసేటువంటి పురుషులు ఉండాలా. స్త్రీలుంటే సమయాన్ని వెచ్చించుకొని కొంతమంది సభ్యులుగా కూడి ఆరాధన జరిసేటువంటి స్థలానికి వెళ్ళి స్త్రీలు కూడా ప్రార్థన చేయాలా. పురుషులదే బాధ్యత కాదు, స్త్రీలది కూడా బాధ్యత ఉంది. మీరు ప్రార్థనలు చేసినా కూడా దేవుడు పెట్టాడు. మీరు ఆరాధనలో కార్యక్రమాలు చేయకూడదు, కానీ మీరు చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి ఎవరికి తోచినట్టుగా వారు ఉండిపోతే సంఘములో లోపము చేత నింపబడి ఉంటాయి. అపోస్తలుల బోధ విస్తరణ జరగదు. దానికంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉండేటువంటి సభ్యులు ఆత్మ సంబంధంగా క్షేమాభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆదిమ సంఘం అలాంటిది కాదు. నేడున్న సంఘం యొక్క వాతావరణం ఆదిమ సంఘం వాతావరణం కాదు. నేడున్న సభ్యుల్లాగా సుఖంగా జీవించేటువంటి పరిస్థితుల్లో ఆదిమ సంఘ సభ్యులు ఉండేటువంటి వారు కాదు. ఆ సంఘ విస్తరణ కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు, ఆ సంఘ విస్తరణ కొరకు వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మి అపోస్తుల దగ్గర పెట్టినటువంటి వారు, సంఘానికి హింస కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా వారు దాక్కుని హింస నుంచి తప్పించబడాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వారు కాదు. హింస కలిగిన సంఘం చెదిరిపోయే పరిస్థితి వచ్చినా క్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి సంఘము ఈ 4 కార్యక్రమాల యందు ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా లేకపోతే సంఘము లోపముతోనే ఉండిపోతుంది. కాబట్టి సువార్థికులన్న తర్వాత సంగతుల్ని బోధిస్తున్నప్పుడు సంఘ సభ్యులు సంగతులకి స్పందించాలి. నువ్వేదో చెప్పుకున్నావు, నీ దారి నీది, మా దారి మాదే అనేది కాదు. స్థానిక సంఘంలో సభ్యులకు అలాంటి స్వభావం ఉండకూడదు. అతనికి సభ్యులు ప్రోత్సహించాలి, సహకరించాల, అతనితో కలిసి విజిట్ చేయాలి. సమస్య ఉంటే కూర్చుండి ఆలోచన చేసి సమస్యల్ని
దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకునేటువంటి రూపంగా సంఘాలు ఆలోచన చేయాలి. కాబట్టి నేడు క్రీస్తు స్థానిక సంఘం మనం ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండి ఒక్కొక్క స్థానిక సంఘం కూడుతున్నాం, క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నాం, అపోస్తలుల బోధన చెప్తున్నాం. కానీ ఈ 4 సంగతులు యందు, బోధ యందు, సహవాసం యందు, రొట్టె విడిచిట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగకుంటుందా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ, ఇంతవరకు ఓపికతో మీరు ఎందుకు విన్నా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. సహోదరులు ఇప్పుడు వరకు చక్కటి సమాచారం మనకి పరిశీలిస్తారు. ప్రారంభంలో ప్రార్థిస్తున్నప్పుడు సహమత చేర్చబడిన తర్వాత ఒక 4 పరిధి. ఒకటే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఎంత ప్రాముఖ్యమో వీరు అపోస్తలుల బోధను. 2 సహవాస దోషం అంగీకరించడం. ఒకవేళ అపోస్తలుల బోధ కాకపోతే రక్షించబడడానికి అవకాశం ఉండదు, పాపాలు క్షమించబడడానికి అవకాశం ఉండదు, నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి అవకాశం. They are continued in the apostles' doctrine, fellowship, breaking of bread, and in praise. సాధారణంగా అపోస్తలులు అంటాం, సహవాసం అంటాం, రొట్టె అంటాం, ప్రార్థన చేయడం. కాబట్టి ప్రార్థన చేయడం అన్నప్పటికీ వ్యక్తిగతంగా ప్రార్థించడం, ఏకీభవించి ప్రార్థించడం. మత్తయి సువార్త 18 చెప్తారు కదా, వేడుకలు చేయడం. ఇద్దరు ఏకీభవించిన వల్ల ఏకీభవించి ప్రార్థన చేస్తే ఫలితం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13 నుంచి 19 వచనాలు ప్రార్థనలు చేయడం. ఒకరి పాపము ఒకరితో ఒప్పుకోండి, ఒకరి కొరకు ప్రార్థన చేయండి. అంటే వ్యక్తిగతంగా చేసుకోవడం, ఒకరి కొరకు ప్రార్థించడం, ఏకీభవించి ప్రార్థించడం. మరి అప్పుడు ప్రార్థనలో భౌతిక సంబంధమైనటువంటి సంగతులు దేవుని దగ్గర ప్రస్తావించవచ్చా? గ్యారంటీగా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే మనం దేవుని ఆధారపడ్డాం. మనమంటే కేవలం ఆత్మలు మాత్రమే కాదు, శరీరం నుండి ఆత్మలు. ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి, అలాగే శరీర సంబంధమైన సమస్యలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా రోగి ఉన్నాడా? రోగి అయితే ప్రార్థించు, మా అనుదినాహారం చేయము. కాబట్టి తండ్రి దగ్గర ఒక బిడ్డ ప్రస్తావించుకోవడం, భౌతికమైనటువంటి అవసరం గురించి కూడా ప్రార్థించు. అయితే వాస్తవం ఏంటంటే, మీరు మీ తండ్రిని అడుగుతారు ఉంటే మీకు అక్కరలో ఏమైతే నిజంగా మనం ఆయన సొత్తు అయితే, దేవుని బిడ్డలమైతే, కుమారులమైతే అడక్క ముందే తండ్రికి మన అవసరం తెలుసు. అది ఏ అవసరం అనేది తండ్రి గుర్తించగలడు. మన తండ్రి ప్రేమాప్యాయతను పెంచుతాడు. కాబట్టి అడగండి అడగండి, అడుగుడి. అడగడానికి మిలియన్స్ పట్టింది. మనం డైరెక్ట్ గా ఉపాసనతో చేరి నువ్వు విజ్ఞాపన చేయొచ్చు, నువ్వు బ్రతిమలాడవచ్చు, భోజనాలకు తండ్రి. కాబట్టి గొప్ప అవకాశం క్రైస్తవులుగా, దేవుడు కుమారులుగా
ప్రభు సంఘంలో ఉండేటువంటి వ్యక్తులుగా గొప్ప అవకాశం. కాబట్టి నువ్వు ప్రార్థిస్తేనే ఫలితం సంపాదించుకోగలవు, దేవుని యొక్క సహాయం ఉండగలవు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉండగలవు. లేని పక్షంలో గొప్ప శక్తిని మనం కోరుకుంటున్నాం. విషాదంలో ప్రవేశించుకుంటూ ఉంటారంటే ప్రార్థనే యాగంగా కాదు. ప్రార్థించడం అనే సూత్రం ద్వారా, ప్రార్థించడం ద్వారా శోధనను అధిగమించవచ్చు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదని, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, తమ కొరకు తాను ప్రార్థన చేయడం, తాను వేడుకొని దేవుని గురించి చేయడం, కనీసం ఒకరు స్థానం ప్రార్థన చేయడం, ఇవన్నీ గ్రంథంలో ప్రస్తావించబడిన సందర్భం. లేకపోతే ప్రార్థన ఎలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తాము? గర్వం, అహంకారం నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మీద ఆధారపడిన వాడిని నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం లేని నిర్లక్ష్యం చేస్తాం. అంటే అది నిర్లక్ష్యం, ప్రతీనత, లెక్కలేంత. అంటే ఇతరుల యొక్క శ్రేష్ఠి కోరకుండా, ఇతరుల యొక్క బాగోగులు కోరినప్పుడు నువ్వు స్వార్థం లేడు. మనం బాగున్నట్టు అందరం బాగుండాలి కదా, అందరి కొరకు ప్రార్థించమన్నాడు కదా. వాళ్ళ రాజులైనా అధికారులైనా అందరి కొరకు ప్రార్థించాలి కదా. అది నిస్వార్థమైనటువంటిది. చివరికి ఏమంటుందంటే శత్రువుల కొరకు కూడా ప్రార్థించాలి, హింసించే వారి కొరకు కూడా ప్రార్థించాలి. అంటే శత్రువుల కొరకు ప్రార్థించలేకపోతున్నాడంటే వాడు బాగుంది కోరుకోవట్లేదు. కాబట్టి ప్రార్థన క్రైస్తవ జీవితంలో ఒక ఊపిరి. ప్రార్థించడానికి మనకు అధికారం అనుగ్రహించబడింది, ప్రార్థించే హక్కుని పొందే. కాబట్టి ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎన్ని రోజుల నుంచి వెనకాల ప్రార్థన ఉంటాయి ఆలోచించండి. ప్రార్థన సహకారం లేకుండా పరిమితి చేయడమా? స్థానిక సంఘం ద్వారా కార్యక్రమం నిర్వహించబడుతుంది. సహోదరు మనిషి అత్యంత సామాన్య ఘనమైన కార్యక్రమం జరగడానికి దేవుడు ప్రోత్సహించాడు. దాని వెనక అనేక ప్రాంతాల్లో అనేక స్థానిక సంఘాల యొక్క ప్రాంతాల సహకారం. కాబట్టి మర్చిపోవద్దు, ఇంకా అనేకమైన కార్యక్రమాలు మనం తెలియజేస్తాం. దేవుని యొక్క కార్యక్రమాలు ఉండాలి, మనకు ఉండాలి. మనకున్న హక్కులు మనం ఉపయోగించుకోవాలి. దేవుని బిడ్డలుగా మన హక్కుదారులు క్రీస్తు తోడు కావాలి. తండ్రిని విజ్ఞాపన చేయడానికి, తండ్రిని ప్రార్థించడానికి, తండ్రిని వేడుకోవడానికి, తండ్రిని గోజాడడానికి తండ్రి దేవుడు మనకి హక్కులు కలిగించారు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇంకేమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? రేపు 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది పడద్దు, మధ్యలో బ్రేక్. 9:30కి ప్రారంభమవుతుంది. 9:30 నుంచి 10 వరకు డివోషన్ ఉంటుంది. డివోషన్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఎవరెవరు మాట్లాడతారు. తదుపరి మొదటి వేస్తాం, తర్వాత రెండో వేస్తాం. ఇప్పుడు వరకు పార్టిసిపేషన్ చేయలేనటువంటి స్థానిక సంఘాల వారు రేపు ఒక్కొక్క కీర్తన పాడడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి అపోస్తుల ద్వారా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా కానీ స్థానిక సంఘంలో కానీ ఎవరైనా ఆర్థికంగా చేయగలిగిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా నిర్వాహకుని సంప్రదించండి. అమూల్యమైనటువంటి మీ యొక్క సలహా సూచనలతో పాటు ఆర్థికంగా సహకరించాలని కార్యక్రమం చేసుకోవడం, ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుకుంటాం. తిరిగి మళ్ళీ మనం రేపు కలుసుకుంటాం 9:30కి. అయితే ఏదైనా సమస్య ఉంటే అడగండి అన్నాడు మనిషి గారు. ఎక్కడ పడుకోవాలి అనుమానం, అది తప్ప ఇంకా ఏమైనా ఉంటాయి. 2 దినాలు అయిపోయింది సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క కృపను బట్టి. ఇప్పుడు వరకు ఎవరికి ఆరోగ్య సమస్యలు లేవు, ఇతర సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళిన బయటపడతాయి.
ఉదయం ఎవరు గుడ్లు బాగారు ఉదయం వేసుకోవడం జరిగింది. ఈ ఒక్క రాత్రి చూపిస్తే రేపు కూడా చక్కగా మంచి వాతావరణంలో మరిన్ని సంగతులు మనం నేర్చుకుని సంతోషంతో ఆనందంతో మనం తిరిగి వెళ్తాం. అదే ప్రకారంగా వచ్చే సంవత్సరం 2027 సంవత్సరానికి పప్పుల వారి పాలన క్రీస్తు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని 2027 జనవరిలో 3 రోజులు జరిగించడానికి ఆ స్థానిక సంఘం వారు అంగీకారం తెలియజేశారు. కాబట్టి ప్రభు చిత్తమైతే, దేవుడు కనికరిస్తే, మనం సజీవులుగా ఉంటే తప్పనిసరిగా 2027 సంవత్సరం జనవరి నెలలో పప్పుల వారి పాలన క్రీస్తు సంఘం వారు ఎక్కడ ఇస్తారని ఇంకా వెన్యూ వ్యక్తం కాలేదు. కానీ నిర్వహించేటువంటి నిర్వాహకులు అది కన్ఫర్మ్ అయింది. ఈ సంగతిని జ్ఞాపించుకోవాలని ఎప్పటి నుండి మీ అనుదిన ప్రాంతంలో 2027 జరగబోయేటువంటి కుటుంబ సహవాసం కొరకు కూడా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుల ద్వారా యెరూషలేము నుంచి ఆరంభమై యోదయ సభకు నిరంతరము వ్యాపించినట్టుగా మన నుండి అది ఆగిపోకుండా మన నుండి అనేకులకు విస్తరించినట్టుగా ప్రతి వారు కూడా చర్య తీసుకోవాలని, కృషి చేయాలని, పరిశుద్ధులకు ఒక్కసారి అర్పించుకొని వారితో పోరాడాలని మీరు ప్రతి వారికి ప్రార్థనలు మనం చేస్తూ ఇక్కడితో కార్యక్రమాలు ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. తమను మళ్ళీ చూసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రార్థన ప్రసాద్ తమను ప్రసాద్ చేసి ప్రార్థన ప్రార్థన